హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్షీస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం కొబ్బరి వడల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి మనం స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే సాంబార్ రైస్తో అయినా తీసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు బియ్యం తీసుకొని బియ్యం 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళన్నిటిని వంపేసి బియ్యం కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న అల్లం ముక్కని 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా బియ్యం చిన్న నూకగా ఉండేలాగా రుబ్బుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పుని, టీ స్పూన్ కారాన్ని, ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా జీలకర్రని, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, అలాగే చిటికేడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కళాయిలో డీప్ ఫ్రైకి కావాల్సిన నూనెని వేసుకోవాలి. బాగా వేడెక్కాక వడియాలు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా రుబ్బుని తీసుకొని అందులో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 సైడ్లు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. రెండు మంచిగా కలర్ వచ్చాక ఇంకా మనం తీసేసుకోవడమే. అంతే అండి, మన సింపుల్ కొబ్బరి వడియాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.